హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పచ్చి మామిడికాయతో కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలను కూడా ఇందులో యూజ్ చేయని అవసరం లేదండి. ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇలా మీడియం సైజులో ఉన్న మామిడికాయ ఒకటి పుల్లగా ఉన్నది తీసుకోండి. ఈ కాయనైతే చక్కగా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేయాలి. మనం తొక్కు చెక్కన అవసరం లేదండి. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు తీసుకోండి, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటాలను ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టాలి. కళాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పావు చెంచా మెంతులు వేయండి, కొద్దిగా ఆవాలు వేయండి, కొద్దిగా జీలకర్ర వేయండి. ఈ పోపునంతటిని చక్కగా వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు చూసారా, ఇలా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. మొత్తం టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెడితే మనకి చక్కగా మగ్గిపోతాయండి. ఇదిగో చూసారా, టమాటాలు చక్కగా సాఫ్ట్ అయ్యాయి కదా మనకి. ఈ టైంలో రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే వేసాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. చక్కగా కారాన్ని ఇలా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇందులో మీ కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరగాలి. ఇదిగో చూసారా, ఇలా మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటినీ వేసి ఒక్కసారి ఇలా కదపండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇందులో వేయండి. ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల చక్కగా బాగుంటుందండి పులుసు. కరివేపాకు ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. మామిడికాయ ఉడికేంత వరకు మగ్గించాలి, చక్కగా ఉడికించాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్క ఇంకొంచెం ఉడకాలి కదండి మనకి, చూస్తుంటే తెలుస్తుంది కదా. మరొక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాం. ఇదిగోనండి, మామిడికాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, మనకి వేడివేడిగా మామిడికాయ పులుసు అయితే రెడీ అయింది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక సర్వ్ చేసుకోవడమే. కర్రీ చూసారండి ఎంత బాగుందో. ఈ మామిడికాయ ముక్కలు ఇలా తినడం వల్ల మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.